చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హోసూర్ నుంచి జార్ఖండ్కు 8 ఆటోలను తరలిస్తున్న కంటైనర్ అగ్నికి ఆహుతైంది. కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కాలి బూడిదైంది. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం బోడబండ క్రాస్ సమీపంలోని డాబా వద్ద ఘటన చోటు చేసుకుంది. కంటైనర్ డ్రైవర్ భోజనం కోసం వాహనాన్ని ఆపిన సమయంలో టైర్లు వేడెక్కి డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కంటైనర్తో పాటు 8 ఆటోలు కాలి బూడిదయ్యాయి. బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హుసూర్ నుంచి జార్ఖండ్కు 8 ఆటోలను తరలిస్తున్న కంటైనర్ అగ్నికి ఆహుతైంది. కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కాలి బూడిదైంది. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం బోడబండ క్రాస్ సమీపంలోని డాబా వద్ద ఘటన చోటు చేసుకుంది. కంటైనర్ డ్రైవర్ భోజనం కోసం వాహనాన్ని ఆపిన సమయంలో టైర్లు వేడెక్కి డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కంటైనర్తో పాటు 8 ఆటోలు కాలి బూడిదయ్యాయి. బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరి మంటలు అదుపు చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శివకుమార్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదం అసలు ఎప్పుడు జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది, వివరించండి. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. చూస్తున్నట్లయితే నిన్న బెంగళూరు హుసూర్ నుంచి జార్ఖండ్కి వెళ్తున్నటువంటి 8 ఆటోలు తీసుకున్నటువంటి ఒక కంటైనర్ వచ్చేసి బంగారుపాలెం బోడుబండ క్రాస్ వద్ద అయితే నిన్న డాబా వద్ద అయితే జరిగింది. అదే డ్రైవర్ సంబంధించి భోజనం చేయడానికి రోడ్ పాయింట్ లో ఆపేసి కంటైనర్ ని భోజనం చేసిన సందర్భంలో ఓవర్ వేడి, అంటే గత వారం నుంచి కూడా ఓవర్ వేడి అయితే చిత్తూరు డిస్టిక్ లో ఉంది. ఆ వేడికి వచ్చేసి టైర్ల నుంచి బ్లాస్ట్ అయిపోయేసి ఒక్కసారిగా మంటలు అయితే వ్యాపించాయి. సో దీంట్లో పూర్తిగా కంటైనర్ మొత్తం దగ్ధమైపోయేసి పూర్తినటువంటి 8 ఆటోలు కూడా పూర్తిగా అక్కడైతే కాలిపోవడం జరిగింది. సో ఈ ఘటన సంబంధించి ఎటువంటి ప్రమాదం జరగకపోయినా కూడా పూర్తిగా ఆస్తి నష్టం అయితే జరిగిందని తెలుసుకోవచ్చు ఇంద్రజ. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి అనే అంశాలపైన అయితే చూస్తున్నారు. రైట్ శివకుమార్, డ్రైవర్ వాహనం ఆపిన తర్వాత ఎంతసేపటికి మంటలు వ్యాపించాయి, అంటే ఎంత డ్యూరేషన్ లో ఇది మంటలు బాగా వ్యాపించాయి? ఎందుకంటే ఇది హైవే పక్కన ఉన్నటువంటి డాబా వద్ద అయితే ఆ డాబా వద్ద అయితే పూర్తిగా అయితే అక్కడైతే వాహనాలు అయితే ఎక్కువ నిలుపుతారు. అంటే అక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది అక్కడికి. సో డ్రైవర్ అక్కడ ఆపేసి ఇక్కడికి వెళ్ళడం వల్ల పూర్తిగా ఉన్నటువంటి, అంటే ఆ చుట్టుపక్కల ఎటువంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఎందుకంటే అది నేషనల్ హైవే, అది ఎక్కువ వాహనాలు అయితే రాకపోకలు జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏం వాహనాలు రాకపోవడం వల్ల పూర్తిగా అయితే ప్రమాదం తప్పిందైతే మనము అనుకోవచ్చు ఇంద్రజ. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే వాహనానికి సంబంధించి రోడ్ పక్కలో దాన్ని పార్కింగ్ చేయడం వల్ల జరిపింది. ఒకవేళ రోడ్ పాయింట్ లో జరిగింటే అయితే పెద్ద ప్రమాదం అయితే జరిగేది. ఇప్పటికే మనం చూస్తున్నాము, కర్నూలు కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఆ బస్సులో అయితే మంటలు వ్యాపించిన సంఘటనలో మనం తెలుసుకుందాం. సో అదే క్రమంలో ఏదైనా రోడ్లు జరిగింటే కూడా పూర్తి ప్రమాదం అయితే, పెద్ద ప్రమాదం అయితే జరిగేది. రోడ్డు పక్కలో ఆపేసి వెళ్ళడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది ఫైర్ సిబ్బందికి? వెంటనే అంటే సమాచారం, ఎందుకంటే అక్కడ నుంచి బంగారుపాలెంకి వచ్చేసి దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. అంటే దగ్గరలో ఉండడం వల్ల వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పూర్తిగా మంటలు అంటే అదుపు చేశారు. అంటే వాళ్ళు వచ్చేలోపు పూర్తిగా ఏమైందంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోవడం వల్ల, 2 టైర్లు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోవడం వల్ల పూర్తిగా కంటైనర్ మొత్తం అయితే కాలిపోయింది. అంటే వచ్చే టయానికి, అంటే వితిన్ ఒక 15 మినిట్స్ లో పూర్తిగా అయితే దగ్ధమైపోయింది ఇంద్రజ. అది మొత్తం ఎంత ఆస్తి నష్టం జరగవచ్చు, అంచనా ఏమైనా చెప్పగలరా? సో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అధికారుల పర్యవేక్షణ సంబంధించి మనకి తెలియాల్సి ఉంది ఇందులో. దానికి సంబంధించి 8 ఆటోలు అయితే పూర్తిగా అయితే కాలిపోయాయి. కంటైనర్ కూడా పూర్తిగా అయితే దగ్ధమైపోయింది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.